హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో నిన్న జరిగిన బిగ్ బాస్ టాస్క్లో మర్యాద మనిషిది 100% తప్పని నాకు అనిపించింది. ఇమ్మానియేలు రెండు పాయింట్స్ గట్టిగా అడిగాడు. వాళ్ళిద్దరినీ ఎందుకు ఆపారు, నన్ను ఎందుకు ఆపలేదు? అతను కరెక్టే అని నాకు అనిపించింది. ఎందుకంటే అతను ఫోకస్ అంటే డైరెక్ట్ గేమ్ మీద పెట్టాడు. సో అతని పేరు ఎప్పుడెప్పుడు పిలుస్తాడని చెప్పి అతను వెయిట్ చేస్తున్నాడు. అతను పేరు పిలవగానే డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. యాక్చువల్లీ అక్కడ ఇంకొకటి ఏంటంటే మనీష్ వెయిట్ చేశాడు. అతను తీసుకునేంత వరకు వెయిట్ చేసి తర్వాత మీరు లైట్ పడలేదు కదా అని చెప్పేసి అలా అంటున్నాడు. అది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే డెమాన్ పవన్ని ఆపాడు, ఆపి చెప్పాడు లైట్ పడిందో లైట్ వచ్చినంత వరకు వెయిట్ చేయి అని చెప్పేసి తను క్లియర్గా చెప్పాడు. అక్కడ మనీష్ అయితే 100% అసలు కరెక్టే కాదు. ఇంకొకటి, ఒకవేళ తను కరెక్ట్ అని చెప్పేసి అతను డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఇంకా స్టార్టింగ్లోనే అట్లీస్ట్ ఒక్క ఛాన్స్ కూడా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. అట్లీస్ట్ అతను డైరెక్ట్ ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఏమైనా ఒక సంచాలకుగా అతనికి బిగ్ బాస్ ఇచ్చిండొచ్చేమో. అతను తనంతకు తను ఇంకా కొన్ని రూల్స్ పెట్టేసుకున్నాడు. అతనైతే అట్లీస్ట్ సరే అతను రాంగ్ అనేది అతనికి కూడా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ఇంకా గేమ్ జరిగే టైంలో అతను లైక్ ఇంకా పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇక్కడ పెట్టాడని చెప్పేసి అందరూ గట్టిగా అరిచేంత వరకు అతను వెయిట్ చేస్తున్నారు తప్ప అతను డెసిషన్ అయితే తీసుకోలేదు అసలు చెప్పాలంటే. లిటరలీ అందరూ చెప్పాక తను చెప్పాడు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నిజంగా వాళ్ళు గమనించి వాళ్ళు చెప్తేనే ఈయన ఐడెంటిఫై చేశాడు తప్ప ఈయన ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి చెప్పట్లేదు. ఇంకో పక్క స్టార్టింగ్ నుంచి ప్రియా కూడా హెడ్ రిటర్న్ తిప్పొద్దు అని చెప్పేసి చాలామంది పక్కన అంటున్నారు. తనేమో పూర్తి హెడ్ కూడా తిప్పేసింది. అప్పటికే ఆ అమ్మాయి అట్లీస్ట్ ఒక వార్నింగ్ కూడా ఇవ్వట్లేదు. రాము అయితే చాలా కష్టపడుతున్నాడు, హెడ్ తిప్పుకోకుండా జెన్యున్గా అన్ని అతను ట్రై చేస్తున్నాడు తప్ప ప్రియాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. రాముని అయితే అసలు అతను జెన్యున్గా ఆడిన దానికి ఏం చెప్పట్లేదు అసలు. అట్లీస్ట్ చెప్పాలంటే అసలు ఇమ్మానియల్ ఫైట్ గురించి చెప్పాలంటే ఇమ్మానియల్తో ఎంత క్లాస్ చేసి అతను ఇంకా ఫుల్ డిఫెండ్ చేసుకుంటున్నాడు తప్ప ఒప్పుకోవట్లేదు. తన తప్పు అయింది, స్టార్టింగ్ అట్లీస్ట్ ఛాన్స్ ఇద్దాం, సరే నాదే తప్పు అయిందని అట్లీస్ట్ ఒప్పుకోవట్లేదు. సరే అది పక్కన పెడితే పూర్తి కొన్ని వర్డ్స్ అయితే వదిలేశాడు. ఏంటి బిగ్ బాస్ అసలు మీరు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు, అసలు ఇంకా చాలామంది ఉన్నారు కదా అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ వేలో వర్డ్స్ వదిలేశాడు అతను చెప్పాలంటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది కదా, వైల్డ్ కార్డ్లో అట్లీస్ట్ వైల్డ్ కార్డ్లో ఉన్న మంచి వాళ్ళని తీసుకోండి. అసలు ఈయననే అగ్నిపరీక్షలో సెలెక్ట్ చేయడానికి లిటరల్లీ చెప్పాలంటే నాకేమనిపించింది అంటే అవకాశం ఒక ఆడియన్గా చెప్పాలంటే అవకాశం నాగాకి ఇచ్చినంటే బాగుండు. 2 స్టార్స్ గెయిన్ చేసుకున్నాడు నాగా. అతనికి అవకాశం ఇచ్చింటే బాగుండేమో. శ్రీముఖి సెలక్షన్ కరెక్టే కాదని చెప్పి నాకు అనిపించింది. ఒక యాజ్ ఏ ఆడియన్గా చెప్పాలంటే, గేమ్ చూసాం కదా, సో యాజ్ ఏ ఆడియన్గా నాకు అలా అనిపించింది చెప్పాలంటే. ఆయనే ఇన్ని తప్పులు పెట్టుకొని మళ్ళీ మీరు కరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు కదా, కరెక్ట్ వాళ్ళని చూజ్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ వైల్డ్ కార్డ్లోనే కరెక్ట్ మంచిగా సెలెక్ట్ చేయండి అనేసి ఇలా ఇన్ని మాటలు అంటున్నాడు. సెలెక్ట్ చేయాలా చేయొద్దని చెప్పేసి ఈయనకి ఎవరైనా అవకాశం ఇచ్చారా? లేదు. కానీ ఈయనేమో పూర్తిగా మాటలైతే వదిలేస్తున్నాడు. సో అది కరెక్టే కాదని చెప్పేసి నాకు అనిపించింది. ఇమ్మానియల్ అడిగిన ఒక్క క్వశ్చన్కి ఈయన సమాధానం చెప్పింటే ఈయన కరెక్ట్ అని చెప్పి అట్లీస్ట్ మనం మాట్లాడే కన్నా ఉండు. అట్లీస్ట్ ఆ ఆప్షనే లేకుండా ఇమ్మానియల్ ఒకటే అడిగాడు, స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ అడిగాడు. మీరు వాళ్ళిద్దరికీ ఆపారు, డిమాండ్ పవన్ని లైట్ పడేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి ఆపారు, నాకు ఎందుకు ఆపలేదు? సరే అట్లీస్ట్ నాకు ఒక అవకాశం అన్న ఇచ్చింటే ఇమ్మానియల్ అంతా డిఫెండ్ చేసేవాడు కాదేమో లిటరల్లీ చెప్పాలంటే. డైరెక్ట్ టీమ్ ఎలిమినేషన్. స్టార్టింగ్ ఆడాలని చెప్పేసి ఒక టాస్క్ కెప్టెన్గా వచ్చింది, ఒక టాస్క్ ఆడాలని చెప్పేసి అతనికి ఉంటుంది. అతను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు చెప్పాలంటే హౌస్లో. సో అతనికి అవకాశమే ఇవ్వలేదు చెప్పాలంటే. ఇతను ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యి ఆయన గేమ్ స్పాయిల్ చేశాడని చెప్పి నాకు అనిపించింది లిటరల్లీ చెప్పాలంటే. సో జెన్యూనిటీ నిన్న జరిగిన దాంట్లో సంచాలకుగా అతను ఫెయిల్ అయ్యాడని చెప్పి నాకైతే అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏమంటి అని చెప్పేసి నా కామెంట్లో పెట్టండి. ఆ తర్వాత రాము గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రాము లిటరల్లీ 100% ఎఫర్ట్ పెట్టాడు తన కోసం కాదు. అది ఒకవేళ గెలిచినా కూడా తనకేం రాదని తెలిసినా కూడా తన 100% ఎఫర్ట్ పెట్టి అన్ని విధాలా ట్రై చేశాడు చెప్పాలంటే. వచ్చిన ప్రతి ఒక్కరూ అతన్ని రాడ్ తేవడానికి ట్రై చేస్తున్నారు తప్ప శ్రీజ మీద అంత ఫోకస్ చేయలేదు. సో ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రాటజీస్ ట్రై చేశారు కానీ ఫైనల్గా రాము అయితే చాలా ఎఫర్ట్ పెట్టాడు చెప్పాలంటే పాపం. సో తనైతే అక్కడ జెన్యున్గా ఆడాడు చెప్పాలంటే. రాముని అయితే గట్టిగా మెచ్చుకోవచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్. మీకేమనిపించింది రాము ఎఫర్ట్స్ పెట్టిన దాంట్లో అనేది నాకు మీరైతే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ సంజన గారు.
ఒక గుడ్డుతో మొత్తం ఎపిసోడ్నే నడిపించారు. మొత్తం అందరి హెడేక్ లిటరలీ తల అయితే బద్దలైపోయేలా తన పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో కొందరికి ఇరిటేటింగ్గా ఉంది, కొందరికి నచ్చుతుంది. గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చింది స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే. హౌస్ మొత్తం క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు తనకి చెప్పాలంటే. అయినప్పటికీ తను లక్, తన హార్డ్ వర్క్ ఏంటో ఎలానో తెలియదు. మొత్తానికి ఫైనల్గా కెప్టెన్ అయితే అయిపోయింది. ఆమె కెప్టెన్ అయ్యి దానికి కారణం శ్రీజ కూడా ఒక రీజన్. కానీ ఇక్కడ శ్రీజని కూడా మెచ్చుకోవచ్చు. అక్కడ తనకు ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్ చూపించింది, తర్వాత మళ్ళీ గ్రీన్ చూపించింది. అయినప్పటికీ శ్రీజ సంజనానే చూజ్ చేసుకొని తన ఎఫర్ట్ కూడా పెట్టి తననైతే కెప్టెన్గా చేసింది. సో దీంట్లో ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, మ్యాచ్ అంతా టాస్క్ అంతా అయిపోయాక ఈయన ఒక మాట అంటాడు సంచాలక్ మనీష్ గారు. ఏమంటారంటే కామనర్స్ ఆడి సెలబ్రిటీస్ని గెలిపించారు అని అంటున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఎప్పుడన్నా ఒక కబడ్డీ కానీ ఒక క్రికెట్ కానీ ఏదైనా గేమ్ తీసుకుంటే అవతల వాళ్ళు ఓడిపోతే, లైక్ ఇండియా ఇంగ్లాండ్ ఆడుతున్నారు అనుకోండి ఒక మ్యాచ్, ఇండియా గెలిచిందంటే ఇంగ్లాండ్ ఓడిపోవడం వల్ల ఇండియా గెలిచింది, వాళ్ళు ఓడిపోయి మమ్మల్ని గెలిపించారు అనే సెన్స్లో ఇక సంచాలకు కూడా అలానే మాట్లాడే నాకు అనిపించింది. ఒక మ్యాచ్ అయినాక అది ఎవరైనా కానీ ఖచ్చితంగా ఒకరైతే గెలుస్తారు. అది గెలిచాక అవతల వాళ్ళు మేము ఓడిపోయి మిమ్మల్ని గెలిపించామని చెప్తే అది కరెక్ట్ కాదు. తన ఎఫర్ట్ పెట్టిందండి. రేపు ఇప్పుడు శ్రీజ పెట్టింది, తన ఎఫర్ట్ అయితే పెట్టింది. రేపు తనకు కూడా వీళ్ళలో ఎవరో ఒకరైతే తన కోసం ఆడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కూడా 100% ఎఫర్ట్ పెడతారు. అప్పుడే జెన్యూనిటీ అనేది బయటపడుతుంది నా ఫీలింగ్. సో సంచాలక్గా తన వర్డ్స్ అయితే చాలా వదిలాడు నిన్న. సో అసలు కరెక్టే కాదని నా ఫీలింగ్. ఇంకొకరి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ప్రియా టాస్క్ మధ్యలో అయితే నువ్వు జెన్యూన్, ఇక్కడ ఎవరు జెన్యూన్గా లేరు, నువ్వైతే ఇద్దరిని పుష్ చేయి. తను ఓడిపోయి పక్కకు వచ్చేసింది. తన వెయిట్కి కొంచెం మనిషి లావుగా ఉంటుంది కదా, సో తన వెయిట్కి తను కూడా బాగానే ఆడింది, కాదనట్లేదు. కానీ తను హెడ్ ఇలా తిప్పినప్పుడు కానీ అట్లీస్ట్ ఒక వార్నింగ్ కూడా మనిషి ఇవ్వలేదు చెప్పాలంటే. సో మధ్యలో మళ్ళీ తను ఎంకరేజ్ చేస్తుంది శ్రీజ, నువ్వు ఇలా ఆడు అలా ఆడు అని చెప్పేసి శ్రీజని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంది. శ్రీజ తన గేమ్ తను అయినప్పటికీ, తన సంజన గారు చెప్పినప్పటికీ కూడా తను జెన్యూన్గా ఆడింది చెప్పాలంటే. సో అక్కడ నాకు శ్రీజ జెన్యూనిటీ కూడా నచ్చింది చెప్పాలంటే. సో ఈ విషయంలో మీరేమంటారని చెప్పేసి నా కామెంట్లో పెట్టండి. అలాగే సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో నిన్న జరిగిన దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నా కామెంట్లో పెట్టండి. సో ఫైనల్గా నిన్న జరిగిన టాస్క్లో నాకైతే మనీష్ అయితే రియల్లీ సంచాలక్గా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడని నేను చెప్తాను. లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో అయితే మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్.